వెల్కమ్ టు విఎస్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మిడిల్ క్లాస్ బడ్జెట్ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదేలి రవీందర్ అన్నారు. అమీన్పూర్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. తెలంగాణలోని స్టార్టప్ కంపెనీలకు లబ్ధి చేకూరుతుందని, రాష్ట్రానికి 10,000 కోట్లు రానున్నట్లు చెప్పారు. వేతన జీవులకు వరాలుగా పన్ను స్లాబుల్లో కీలక మార్పులు తీసుకొచ్చిందన్నారు. భారతీయ జనతా పార్టీ అమీన్పూర్ మున్సిపాలిటీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బత్తినిపాటి అనిల్ చారిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదేలి రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. 2 సార్లు మున్సిపల్ అధ్యక్షునిగా పనిచేసిన ఆగారెడ్డి పార్టీ పటిష్టత కోసం చేసిన సేవలను గుర్తిస్తూ సన్మానించారు. అందరి సమిష్టి కృషితో అమీన్పూర్లో బీజేపీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు అనిల్ తెలిపారు. దేశ భద్రత దృష్ట్యా మరి ఈ యొక్క వ్యయాన్ని ఏదైతుందో దేశ భద్రతకు ఉపయోగించే వ్యయాన్ని పెద్ద ఎత్తులో పెంచడం, శత్రు దేశాలకు మరి ఒక సింహసంలాగా భారతదేశం తయారు చేయడం ఉద్దేశంలో మరి భద్రతా వ్యయాన్ని పెద్ద ఎత్తున ఉంచడం, అలాగే దేశంలో గతంలో తీసుకున్నటువంటి నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఈరోజు జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రశాంత వాతావరణంలో మరి దేశప్రజలు జీవించడం, అలాగే అనేక రంగాల్లో ఏదో బడ్జెట్లో కేటాయించినవి బడ్జెట్లో కేటాయించకుండా కూడా మరి గ్రామాల వైపు అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు మంచినీటి వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, వీధి లైట్లు కానీ, శ్మశాన వాటిల అభివృద్ధి కానీ, ఈ విధంగా చూసుకుంటూ పోతే రేషన్ బియ్యం కానీ, ఈ విధంగా చూసుకునే ప్రజలకు, పేద మధ్యతరగతి ప్రజలకు కాకుండా మరి గ్రామాల ప్రజలకు, పట్టణ ప్రజలకు అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వ నిధులు వెచ్చించి ఈ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. సిగ్గుచేటైన విషయం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, తెలంగాణకు రాలేదు. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, భారతదేశం అనేక రాష్ట్రాలతో ముడిపడి ఉంది. వికసిత్ భారత్, భారతదేశం వికసించడమే లక్ష్యంగా ప్రపంచ దేశాలతో పోటీపడి ఈ భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా నరేంద్ర మోడీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఈ యొక్క ప్రతిపక్ష పార్టీని గమనించవలసిందిగా ప్రతిపక్ష పార్టీలకు చెప్తున్నారు. అలాగే నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇలా దేశంలో అభివృద్ధి కాదు, సంక్షేమమే కాదు, దేశ భద్రత విషయం కానీ, మరియు ఈ యొక్క ప్రపంచ దేశాలలో భారత్ను విశ్వగురుగా నిలిపేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క మన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు, సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బడ్జెట్ను అమీన్పూర్ పట్టణ శాఖ పూర్తిగా స్వాగతిస్తూ ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ప్రెసిడెంట్ అయిన తర్వాత మరి ఇప్పటి వరకు ఎట్లాంటి అఫీషియల్గా మీటింగ్ అనేది ఎప్పుడు జరపలేదు. ఇప్పుడు మనం కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం, పార్టీ కార్యక్రమాలు అవన్నీ మనం బయట చేస్తున్నాం కానీ అఫీషియల్గా ఎప్పుడు చేయలేదు. సో ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి మన ఫైనాన్స్ మినిస్టర్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ మేడం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని మేము మరి అమీన్పూర్ మున్సిపాలిటీ అందరం కూడా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఇది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ, మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చేయించేటట్టు మరి ఆ బడ్జెట్ ఉంది కాబట్టి దాన్ని మేము అందరం కూడా దానిని ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఆ బడ్జెట్లో పొందుపరిచిన అంశాలని మరి ఈ రోజున మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన ఆదిల్ రవీందర్ గారు, మన జిల్లా కౌన్సిల్ మెంబర్, ప్రస్తుత జిల్లా కౌన్సిల్ మెంబర్ కొత్తగా ఎన్నికైనటువంటి ఆగిరెడ్డి గారు, మన మాజీ అధ్యక్షులు ఆగిరెడ్డి గారు, ఇంకా ఇక్కడ స్టేజ్ మీద ఆశీనులైనటువంటి కొత్తపల్లి రమేష్ గారు మరియు పూర్వ సభ్యులందరూ కూడా దీన్ని మేము ముఖ్యగంటంతో దీన్ని ఆహ్వానిస్తున్నాం. మరి దీని గురించి ఒక్కొక్కరు మరి వారి స్పందన తెలియజేస్తారు. దాని తర్వాత మరి ఆగిరెడ్డి గారు మనకి ఇన్ని సంవత్సరాల నుంచి మనకి సేవలు అందించిన కారణంగా ఆయనకు మనందరం కూడా కలిసి ఒక చిన్న సన్మాన సత్కార కార్యం అనేది చేసుకుందామనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఏంటంటే మేము ఇంకా కొత్తగా బాడీ ఫామ్ చేయలేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి బాడీ ఫామ్ అయిన తర్వాత ఇంకా మనం మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. సో ఈ కార్యక్రమం మీద మరి స్పందించవలసిందిగా కొత్తపల్లి రమేష్ గారిని పెట్టారు. ఇంతకుముందు దిగుమతి మీద సుంకాలు ఉన్నాయి, వాటన్నిటిని కంప్లీట్గా రద్దు చేశారు. ఇంకా నుంచి లెదర్ ఇండస్ట్రీకి ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో మెయిన్ ప్రోడక్ట్స్, దానికి కావాల్సినటువంటి ముడి సరుకు ఏదైతే ఉందో అది ఇంపోర్ట్ చేసుకున్న దాని మీద కూడా ట్యాక్స్ని కంప్లీట్గా తీసేశారు. మరి ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. మరి అన్ని పెద్ద దేశాలు, అన్ని కంట్రీస్ కూడా దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు ఎవరైతే ఏఐని ఉపయోగించుకొని మరి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, సో వాళ్ళకి అనుగుణంగా మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక 500 కోట్ల దాకా కూడా పెట్టుబడులు పెడుతున్నారు. దానికి ఆ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంటేషన్ ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా పెట్టుబడుల రూపంలో, సహాయాల రూపంలో 500 కోట్ల వరకు సెంట్రల్ గవర్నమెంట్ అడిగారు. ఇది ఒక మంచి పరిణామం. సో ఇట్లా వివిధ రకాలుగా ఇంకా మన ఫారెన్ బైక్స్, ఇప్పుడు ఇవాళ రేపు యంగ్ యూత్ అందరూ కూడా ఈ బైక్స్లో చాలా మంచి కాన్సన్ట్రేట్ చేస్తారు. అట్లనే దేశీయ బైక్లతో పాటు ఫారెన్ బైక్స్ ఇంపోర్ట్ అనేది మన దేశంలో బాగా పెరిగింది. మరి భారతీయ జనతా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా మరి పరిపాలన సాగిస్తున్న తరుణంలో ఒక్కొక్కరు సంపాదన శక్తి పెరిగింది. అట్లనే మరి వివిధ దేశాలు కూడా మన భారతదేశం వైపు చూస్తున్నాయి. మరి ఇట్లాంటి బైకులు ఏదైతే ఫారెన్ బైక్స్ ఉన్నాయో అవి ఎక్స్పోర్ట్ చేయడానికి